వెల్కమ్ టు ఈగల్ మీడియా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు ప్రారంభించింది. పాలసీలోని కొన్నింటినైనా అమలు చేయాలి అని భావిస్తుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యా విధానం ఎత్తివేయాలి అని దాదాపు నిర్ణయించింది. ఇప్పుడు రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేర్వేరుగా కొనసాగుతున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పోయి స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తుంది. దీనివల్ల పర్యవేక్షణ సులభం కావడంతో పాటు సర్కారుపై ఆర్థిక భారం తగ్గుతుంది. మరోవైపు దోపిడీలకు కేంద్రంగా మారిన కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు చెక్ పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఎన్ఈపీ 2020 అమలు వల్ల కలిగే ప్రయోజనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలి అని విద్యాశాఖ అధికారులను ఎడ్యుకేషన్ కేబినెట్ సబ్ కమిటీ తాజాగా ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు అమలవుతున్న విద్యా విధానంలో పలు మార్పులు చేర్పులతో కేంద్ర ప్రభుత్వం 2020లో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. దీనిని బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ సహా 7 రాష్ట్రాలు మాత్రమే ఎన్ఈపీ 2020ను అమలు చేయడం లేదు. ఈ క్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ లో ఎన్ఈపీ విధానాలు అమలు చేయాలి అని ఆయా రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తుంది. ఇటీవల జరిగిన ఎడ్యుకేషన్ కేబినెట్ సబ్ కమిటీలోనూ ఎన్ఈపీ అమలుపై చర్చ జరిగింది. 2020లో తీసుకొచ్చిన ఇప్పటికీ మన రాష్ట్రంలో అమలు చేయకపోవడంపై కేంద్రం గుర్రుగా ఉన్న విషయాన్ని కమిటీకి అధికారులు వివరించారు. ఈ క్రమంలో ఎన్ఈపీ అమలులో మెరిట్స్, డిమెరిట్స్ పై నివేదిక ఇవ్వాలి అని విద్యాశాఖ సెక్రటరీని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. దీనిపై టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, ఎన్జిఓలు, మేనేజ్మెంట్లు ఇలా అందరితో సమావేశాలు పెట్టి మరోసారి చర్చించాలి అని సూచించింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనూ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నేతృత్వంలో ఎన్ఈపీ అమలుపై విస్తృతంగా చర్చించారు. అప్పట్లోనే సర్కారుకు నివేదిక కూడా అందించారు. కానీ దానిపై గత బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో 5+2+3+2 విద్యా విధానం అమల్లో ఉంది. దీనిని 5+3+3+4 విద్యా విధానంలో అమలు చేయాలి అని కేంద్రం సూచిస్తోంది. తొలి 5 ఏళ్లలో అంగన్వాడీ ప్రీ స్కూల్ 3 ఏళ్లు 1-2 తరగతులు ఉంటాయి. తర్వాత 3 ఏళ్లు 3, 4, 5 క్లాసులు. ఆ తర్వాతి 3 ఏళ్లు 6, 7, 8 క్లాసులు ఉంటాయి. చివరి 4 ఏళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9, 10, 11, 12 తరగతులు ఉంటాయి. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేర్వేరుగా అమలవుతున్నాయి. కొత్త విధానం అమలు చేస్తే ప్రత్యేకంగా ఇంటర్ అనేది లేకుండా పోతుంది. ఏపీ, తెలంగాణ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇంటర్ విద్యను సెకండరీ ఎడ్యుకేషన్ కింద పిలుస్తారు. మరోపక్క ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 600 వరకు జూనియర్ కాలేజీలు నడుస్తుండగా ఇంటర్ కమిషనరేట్ పరిధిలో సర్కారు కాలేజీలు 420 మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ లో ఇంటర్ విద్యను విలీనం చేయాలి అని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల పర్యవేక్షణ సులభం కావడంతో పాటు సర్కారుపై ఆర్థిక భారం తగ్గుతుందని, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు చెక్ పడే అవకాశం ఉందని గతంలోనే అధికారులు సర్కారుకు నివేదిక కూడా ఇచ్చారు. తాజాగా ఎన్ఈపీపై చర్చ నేపథ్యంలో ఇంటర్ వ్యవస్థ ఎత్తివేస్తేనే బెటర్ అని విద్యావేత్తలు చెబుతున్నారు.